సో గైస్ మేము వర్కాలకి వెళ్తుంటే దారిలో మసీద్ కనిపించింది. నేను దీని గురించి చెప్తా. లైక్ ఆ మసీద్ స్పెషాలిటీ ఏంటంటే మన అయ్యప్ప స్వామి ఉన్నాడు కదా, అయ్యప్ప స్వామి వాళ్ళ ఫ్రెండ్ అంట వావర స్వామి. సో వావర స్వామి మసీద్ ఇది. ఇక్కడ అందరూ అయ్యప్ప స్వాములు మాలేసిన స్వాములు అందరూ ఇక్కడే ఆగి డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ మసీద్ ముందు డ్యాన్స్ చేసి మసీద్ లోపలికి వెళ్ళి మసీద్ మొత్తం ప్రదక్షిణాలు చేస్తారు. నేను కరెక్ట్గా చూపిలేను, బట్ నాకు అనిపిస్తుంది వాళ్ళు ప్రదక్షిణాలు చేయడము. సో అదనమాట. మేము ఇప్పుడు ఆన్ వే వర్కాలకు వెళ్ళే దారిలోనే మనకి శబరిమల కూడా తగులుతుంది. మాకు ఇది సడన్గా కనిపించింది. ఫస్ట్ నుంచి క్రాంతి అంటూనే ఉన్నాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బై బాబీ. సో గైస్, డే 7. ఈరోజు మనం వర్కాలలో ఉన్నాం. మార్నింగ్ 5:30, 6 అయింది రీచ్ అయ్యేసరికి. సో ఇక్కడ వర్కాలలో స్పెషల్ ఏంటంటే బీచెస్, లేక్ రైడ్ అదొకటి. అండ్ ఇంకొకటి ఇక్కడ జటాయు ఐడియా ఉందా? రామాయణంలో జటాయు మెయిన్ పాత్ర. లైక్ ఎట్లా అంటే సీతమ్మ తల్లిని తీసుకెళ్లేటప్పుడు జటాయు పక్షి రావణాసుడితో ఫైట్ చేసి చనిపోయిందని. ఎక్కడైతే రెక్క ఇరిగిపోయి జటాయు పడి చనిపోయిందో ఆ ప్లేస్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ ప్లేస్ గురించే ఇక్కడ దాకా వచ్చినాము, కానీ ఇక్కడ లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చినాము. మొత్తం కొండెక్కి వచ్చినాం. మన ప్యాడ్లకి ఏంటంటే గూగుల్ మ్యాప్ తప్పు చూపించింది. ఇక్కడ డెడ్ ఎండ్ ఒక రిసార్ట్ దగ్గరకు వచ్చినాం. ఈ రిసార్ట్ కూడా క్లోజ్డ్ రిసార్ట్ ఇది. ఇక్కడ ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి అక్కడ రూట్స్ బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి కనుక్కొని జటాయు చూడడానికి వెళ్దాం. సో స్టే ట్యూన్. సో గాయ్స్, దరిద్రం ఏంటంటే ఇందాక ఈ రూట్లో వచ్చినాం మనం. మొత్తం కొండే. అసలు ఫస్ట్ గేర్లోనే ఎక్కింది కార్ అంటే అర్థం చేసుకోండి. ఓ ఇది ఏంటిది? వ్యూ పాయింట్ ఇది. നേരെ പോയിട്ട് ലെഫ്റ്റ് സൈഡ് റോഡ് നേരെ കയറിയാൽ മതി. ലെഫ്റ്റ് സൈഡ് റോഡ്. Okay, left side road. Next left we have to take. ലെഫ്റ്റ് സൈഡ്. Okay, thank you. క్రాంతికి ఏమర్థమైంది? క్రాంతి నేరు పోడు, లెఫ్ట్ జటాయు సీదా. నెక్స్ట్ పోడు, లెఫ్ట్ జటాయు సీదా. అంతే. എക്സ്ക്യൂസ് മീ, ജട്ടായു കുറച്ചുകൂടെ ഫ്രണ്ടിലോട്ട് പോകുമ്പോഴത്തേക്ക് ഇടത്തോട്ട് വഴിയാണ്. ഓക്കെ, ആ ഇടത്തോട്ടുള്ള റോഡ്. ఓకే, థ్యాంక్ యూ. అవి ఏమర్థమైంది? ఒక్క అర్థమైంది. కొంచెం త్వర లెఫ్ట్ కొంచెం ముందుకు వెళ్ళాకనైతే ఇంకోటి అర్థమైందిరా. ఇక మన తర్వాత ముందు లెఫ్ట్ సైడ్ yes ఇదే ఏంటది? అడ్వెంచర్ సెంటర్ యాక్సెంటర్ ఇదే. వద్దు మామ, మళ్ళీ ఆయనతో లో పట్టుకొని కార్ తిప్పుకొని ఆడ రోడ్ ఉంది. ఓ జటాయు ఎర్త్ సెంటర్. అరే ముందర మెయిన్ రోడ్ ఉంది చూడరా, అదే అనుకుంటా. వచ్చిండు చెప్పడానికి. ఓకే, నాకు మంచి అర్థమవుతుంది కదా చెప్పేది. నాకు చెప్పలే ఇదే. కొంచెం ముందు తొంది ఛాన్స్ ఉంది. తొంది ప్రాన్ ఇంద్రియో ఛాన్స్. ఇంకో 10 రోజులు ఇట్లా ఉంటే మొత్తం ఛాన్స్ ఇంది టామ్ ఇది. How much, sir? 30. Jatayu entry? Today cable car not working, by walk only. By walk only.
how much kilometers sir? 1 kilometer. 1 kilometer. Okay sir. Ticket only cash. Only cash. How much sir? 350 per head. 350 per head. Sir, is there any ATMs? Outside 1 kilometer. This way? This way? Straight on left. మళ్ళీ వచ్చి 30 రూపీస్ కట్టాలన్నా అర్థమైందిరా. ఏమంట స్ట్రైట్ వేలో ఎగ్జిట్ నుంచి పోవాలంట మళ్ళీ 30 రూపీస్ కట్టాలి. అది మంచిగా 350 రూపీస్ పర్ హెడ్ టికెట్. బాయ్ బాయ్ వాట్ ఈస్ దిస్ బాయ్? ఎగ్జిట్ 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 ఎగ్జిట్. అది కూడా స్ట్రైట్ అన్న. ఏంద్రా ఈ జనం ఏడిపోయిన ఉన్నారు. కొంపతీసి మన సీజన్లో ఏమైనా వచ్చినామా? ఎక్స్క్యూజ్ మీ, ఏటీఎం ఓకే థ్యాంక్ యూ. ఫ్రంట్లో పోతే ఎడమ సైడ్ ఉంటుందండి. ఎడమ అంటే లెఫ్ట్ సైడ్. ఎస్బీఐ బాయ్, ఎస్బీఐ బాయ్ తమరే పోవాలి. లేవు దాంట్లో. వేస్తాను నేను బయట స్టేట్లో తీస్తే మళ్ళీ కట్ అవుతారమ్మా. ముక్కులు పెట్టుకుంటాడు రికార్డు. మన బాపనోనికి ఒక కర్రీ తీసుకుందాం ఏడన్నా బయట. రసం సరిపోద్ది దానికి. రసం సరిపోద్ది. అవునరా, చారు లేకుంటే బెస్ట్. చారు ఏదో తీసుకున్నాం. నువ్వు చేస్తావు కదరా రసం. నువ్వు చేసే రసం చేసే మళ్ళా ఏం కావాలి రసంకి చెప్పు. కరివేపాకు ఏం అవసరం లేదు. టమాటాలు, వాటరు, పోపు అన్నీ ఉన్నాయి. అంతే. పోపు అయిపోయిందన్న. జరి పక్క జరి. పోపు అయిపోయిందా? నేను ఏం చేసినాను కదా. పోపు అంటే అదేరా, అదేంటే తోటలోనే ఉన్నాయి కదా ఆవాలు, జీలకర్ర అన్నీ కలుపుతుంటాయి. తీసుకుందాం. తీసుకున్నాం. చారు ఓకే కదరా క్రాంతి? ఓకే. మనకు కూడా ఉన్నట్టుంటుంది దానికి చేస్తాం. పెద్ద పెద్ద బస్సులు వచ్చినాయంటే పిచ్చకాయలు ఎందుకని పడుతుంది. 5 వేలకు ఎంతమంది ఉంటారు అమ్మో దేవుడు. దర్శనం కాదు కదా అది. అది వ్యూ చూస్తారు, ఫోటోలు దిగుతారు, వచ్చేస్తారు. దర్శనం బ్రో, దర్శనం ఉంది. గుడి ఉంటుంది. అవునా? సో గాయస్ రీచ్ అయిపోయినాం. ఎక్కడైనా సరే టికెట్లు 30 రూపీస్ నుంచి 50 రూపీసే ఉంది. కానీ మీరు ఏడికి వెళ్ళినా సరే, కేరళలో ఎక్కడికి వెళ్ళినా సరే క్యాష్ మెయింటైన్ చేయండి 100%. ఇక్కడ ఆన్లైన్లో మామూలుగా ఏమంటారు స్వైపింగ్ మిషన్లు, యూపీఐలు అన్నీ ఇక్కడ ఎక్కువ వాడరు. ఏది ఉన్నా సరే క్యాషే. సో ఏ టికెట్ తీసుకోవాలన్నా, ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే క్యాష్ కంపల్సరీ క్యారీ చేయండి. పైకి వెళ్ళేసరికి మా పరిస్థితి ఎట్లుంటుందో మాకు తెలీదు, అందుకే ముందే అన్నీ చెప్తున్నా. సో స్టే ట్యూన్ గైస్, బై బై. ఫోటోడు కనిపిస్తలేడు. 826 మెట్లు అంట బ్రో. 826 స్టెప్స్. 25 స్టెప్స్. అరే 25 స్టెప్స్ అన్నారు కదా ఇందాక. 826 అంటాడు, బోర్డు మీద ఉంది. 826 స్టెప్స్. పర్లేదు, ఏం కాదు. ఏడికి దాడికి ఉండడమే 1 కిలోమీటర్ అన్న. ఇప్పుడు చూడు. మరి 800 అన్న 50% అంటే ఇంకెక్కేటివి అన్న. ఇంకెక్కడి 400 చేంజ్ ఇందాక మైల్ స్టోన్ మీద. జటాయు వచ్చిన ఎత్తుకో. జటాయు ప్లీజ్ బ్రింగ్ మీ అప్. జటాయు సీతాపళ్ళు ఎత్తుకోనికి వచ్చి ఆడ 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 పడిపోయింది. ఇది రాదు ఇక, ఎక్కలేదు జటాయు కాదు.
సో స్టిల్ ఇప్పుడు కూడా 500 మీటర్స్ మేము ఎక్కింది, ఇంకా 500 మీటర్స్ ఉంది. మీరు అనుకోవచ్చు 500 మీటర్స్కి ఎంత ఇది అవుతున్నాడు ఏందని. ఆల్మోస్ట్ 700 స్టెప్స్. సో గాయ్స్ ప్రస్తుతానికి అయితే పైకి రీచ్ అయిపోయినాం. ఇటు నుంచి ఇటు అయితే వెళ్ళిపోయేటట్టున్నాం. సో మీకు కనిపిస్తుందా? సో అదే జటాయు. ఒక 10 minutes బ్రేక్ తీసుకొని వ్యూ చూపిస్తాం. ఫుల్ ఆకలి అవుతుంది. సంపత్ రితీష్ కొంచెం పక్కగా ఉన్నది. మా క్రాంతి ఆడు పడుకొని లేచిన చెట్లని చచ్చిపోయినాయి పాపం. నీ కింద చూపించుకో ఒకసారి. నేను చూపించుకోను. శ్రీ సంపత్ వర్యులు పడుతున్నారనమాట. అయ్యో ఇది నిజంగానే చోటు. సో గాయస్ రిఫ్రెష్ అయిపోయినా కొంచెం రెస్ట్ తీసుకున్నాం, తిన్నాం కూడా. ఏం కొనకండి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాత్రం. ఒక 3 గారెలు, 3 సమోసా, 3 వడ, దీనికి 660 రూపీస్ అయింది ఎగ్జాక్ట్గా మాకు. ఆలోచించుకోండి. చూస్తున్నారు కదా, ఇదంతా వింగ్, ఇదంతా రెక్క, అది జటాయు అంతే. అక్కడ సైడు వింగ్ ఉండదు. సో గాయస్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న స్టేడియం లాగా చేసిరు. ఫోటో ప్లేస్ అంటే ఇది. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే మనకి జటాయు క్లియర్గా ఉంటారంట. అక్కడ ఏమైనా ఈవెంట్స్ కూడా జరుగుతాయంట. అండ్ అక్కడ టెంపుల్ ఉంది. అండ్ 60 థియేటర్ ఇన్ ప్రాసెస్ అంట. ఇంకా అది ఎప్పుడు రెడీ అవుతుంది మనకు ఐడియా లేదు. మీరు వచ్చే టైంకి ఏమైనా రెడీ అయితే ఎంజాయ్. సైడ్ జటాయు రెక్క విరిగిపోయింది అని చెప్పారు కదా. సో జటాయు రెక్క ఇక్కడతో బ్రేక్. ఓన్లీ ఒకటే వింగ్ ఉంటుంది, ఇటు సైడ్ వింగ్ ఉండదు. మన వాళ్ళు ఇక్కడ ఎండలో రెస్ట్ తీసుకుంటాం. వెళ్దామా? స్కూల్ బ్యాగా, కాలేజ్ బ్యాగా? అది కాదురా, స్కూల్ బ్యాగా, కాలేజ్ బ్యాగా రా? స్కూల్ బ్యాగ్. తీసుకోవచ్చుండ్రా నాయన. అదే కదా. ఏం జరుగుతుంది అక్కడ? అదే ఏం జరుగుతుంది? రూమ్ పెట్టారు, ప్రాజెక్ట్ చేసుకోమని రూమ్ పెట్టిరా. కట్టేసింటే కనుక ఏ లైట్ అని చెప్పి 5 నిమిషాలు క్రాంతి సో గాయస్ మా సిచ్యువేషన్ అయితే ఘోరంగా ఉంది. మాకైతే జిప్ లైన్ లేదు, బట్ ఏం కాదు, జిప్ లైన్ లేకపోయినా మేము నడుచుకుంటూనే వెళ్ళిపోయినాం.